అనే ఒక ఆయన ఉన్నాడు, ఎలియాజరు అనే ఒక ఆయన ఉన్నాడు. వారు ప్రార్థన చేస్తే సౌలును మార్చాడు దేవుడు. సౌలును పౌలుగా మార్చాడు, రథసారథిగా చేసుకున్నాడు. రాళ్లతో కొట్టి చంపేశారు, కానీ నీతిమంతుడిని కొట్టి చంపారు కాబట్టి ఆ రక్తం మొరపెట్టేది దేవుడు ఊరుకోలా. ఈరోజు నీతిమంతురాలుగా నువ్వు ఉండవు, నీతిమంతుడిగా నువ్వు ఉండాలి అనుకో, నీ మీదకి ఎవరైనా దౌర్జన్యంగా వచ్చారనుకో, వారి తాట నిలువని తెస్తాడని గుర్తుపెట్టు. దేవుడు తీస్తాడు, నువ్వు చూస్తావు. నీవు సామాన్యమైన రాలు కాదు, నువ్వు సామాన్యుడు కాదు. దేవుని రెక్కల క్రిందకు వచ్చేసావు, ఆయన అధికారంలోకి వచ్చేసావు, ఆయన బడిలో చేర్చబడ్డావు. ఇక నీ మీద అంతటికి అధికారం ఆయనకు ఉంటుంది, కానీ నీకుండదు. ఆయన చూసుకుంటాడు. నువ్వు కదిలితే నువ్వు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు కదిలితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. దూతల్ని ఆజ్ఞాపిస్తాడు, పో నా బిడ్డ కదిలి పో, చుట్టూరు కట్టగాలు తీసుకున్నావు. నువ్వు ఇంకా నువ్వు చిన్నగా పాడుకుంటావు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా